దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభ ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ప్రభుని యొక్క పునరుత్థాన ఆనందంలో సంతోషములో ఉన్నటువంటి మనం ఈ దినాలలో ప్రభు మనకిస్తున్నటువంటి ఆత్మఫలాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత 4 వారాలుగా ఈ ఆత్మఫలాలు, పరిశుద్ధాత్మ ఫలాలు మన జీవితంలో మనము దేవుని బిడ్డలుగా వసించటానికి, భగవంతుడు మన నుండి ఆశిస్తున్నటువంటి ఈ దైవిక లక్షణాలని మనం కలిగి ఉండటానికి ఆత్మశక్తి, ఆత్మ ప్రేరణ, ఆత్మీయ బలము మనకు తోడ్పడుతున్నదని ధ్యానిస్తూ, ఈ ఆత్మ ఫలములలో ప్రేమ, ఆనందము, శాంతి, సహనము అన్నటువంటి 4 ప్రధాన ఆత్మఫలాలని గడిచినటువంటి 4 వారాల్లో మనం వాక్యపూర్వకంగా ధ్యానించుకుని ఉన్నాము. ఇప్పుడు ఈ వారం 5వ ఆత్మఫలమైనటువంటి దయ అనేటువంటి ఒక లక్షణాన్ని, ఒక మంచి లక్షణాన్ని దేవుని బిడ్డలుగా దైవిక లక్షణంగా మనము అలవర్చుకునే సాధన చేయాలని ధ్యానిస్తూ ఉన్నాము. కైండ్నెస్. ఈ యొక్క ఆత్మఫలాల గురించి వివరిస్తూ, వీటితో మనం కలిసి జీవించడం గురించి వివరించేటప్పుడు ఒక చిన్న వృత్తాంతంలో ఓ సాధు, ఒక మునీశ్వరుడు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యునికి ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేటువంటి 2 ద్వివిధ లక్షణాలు మనిషి కలిగి ఉంటాడు అని వివరించడానికి ఆ చిన్న అబ్బాయికి అర్థమయ్యేటట్లుగా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో కూడా 2 రకాల జంతువులు ఉన్నాయి. ఈ 2 జంతువులు కూడా ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటాయని వివరిస్తూ ఉన్నాడు. There are 2 animals in every person, in every human being. 2 wolves అని వివరిస్తాడు. ఈ 2 తోడేళ్ళు కూడా ఎప్పుడూ కూడా అంతర్యుద్ధం చేస్తున్నాయి. There is an inner battle అని వివరిస్తూ ఉన్నాడు. అయితే అవి ఏమిటి అని తెలియజేస్తూ, ఒకటి చెడు లక్షణాలతో కూడినటువంటి తోడేళ్ళు. ఈ చెడు లక్షణాలతో కలిగి ఉన్నటువంటి తోడేలు ఆ వ్యక్తిలో కోపము, అసూయ, ద్వేషము, పగ ఇటువంటి లక్షణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది అని చెప్పాడు. తపస్సు కాలంలో సైతాను మనం ఎక్కువగా శోధించేటువంటి ఈ లక్షణాన్ని మనం ధ్యానించి ఉన్నాం. ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక జంతువు, ఈ తోడేలు మనిషిలో ఉంటుంది. అదే సందర్భంలో మరొక జంతువు ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. ది సెకండ్ యానిమల్, ది సెకండ్ వుల్ఫ్ అని చెప్తూ, ఈ తోడేలు మంచితనము, దయ, సహనము, ప్రేమ, శాంతి అనేటువంటి లక్షణాలని మనిషిలో ప్రేరేపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే వీటినే మనం ఆత్మఫలాలుగా ఈ పాస్కా కాలంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 2 విధాలైన అంశాలను మనం గత వారాలలో ధ్యానిస్తూ ఉన్నాం. అయితే శిష్యుడు చాలా జాగ్రత్తగా గురువు చెప్పినటువంటి ఈ మాటల్ని ఆలకిస్తూ ఉన్నాడు. ఈ 2 జంతువులు కూడా మనిషిలో ఎప్పుడు అంతర్యుద్ధాన్ని చేస్తూ ఉంటాయి. ఇవి 2 కూడా పోటాపోటీగా ఉంటాయి. మరి మంచి లక్షణాలని ప్రేరేపించేటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మొదటి తోడేలు,
రెండవ లక్షణాలు మరి చెడు లక్షణాలు కలిగి ఉండే మరొక తోడేలు, ఇవి రెండూ కూడా ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాయి, మనిషిలో యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని ఆ గురువు శిష్యుడికి చెప్పారు. శిష్యుడు చాలా జాగ్రత్తగా ఆలకించిన తర్వాత మరి కొద్ది నిమిషాల తర్వాత బాగా ఆలోచించి మరి సహజంగానే ప్రశ్న అడిగాడు గురువుగారిని. ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అని అడిగాడు. బాగానే ఉంది, రెండు కూడా యుద్ధం చేస్తూ ఉంటాయి, అంతర్యుద్ధం చేస్తుందని చెప్పారు. మరి ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అని శిష్యుడు గురువుని అడుగుతూ ఉన్నాడు. శిష్యుడు ఒక నిమిషం అడిగిన ప్రశ్నకి గురువు ఒక నిమిషం ఆలోచించి చివరికి మళ్ళీ శిష్యుడికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్తున్నారు. ఈ రెండు జంతువులలో ఈ రెండింటిలో కూడా నీవు దేనికి మేత వేసి పెంచి పోషిస్తావో అది విజయాన్ని సాధిస్తుంది, అది బలమైనదిగా ఎదుగుతుంది, అది విజయాన్ని సాధిస్తుంది, రెండవది క్షీణిస్తుంది అని చెప్పాడు. ప్రియా సహోదరి సోదరులారా, శైతాను శోధించేటువంటి ఈ దుష్ట లక్షణాలు దైవిక లక్షణాలుగా కలిగి ఉండి ఆత్మఫలాలతో ఉండేటువంటి ఈ మంచి లక్షణాలు మనందరికీ తెలుసు. ఈ రెండు కూడా ప్రతి వ్యక్తిలో అంతర్యుద్ధాన్ని చేస్తూ ఉన్నాయి. దేనినైతే వ్యక్తి ఆశిస్తూ ఉన్నాడో, వేటితో అయితే జీవించాలనుకుంటాడో ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ లక్షణాలతో ఎదగాలని, ఆ లక్షణాలతో జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మని, దివ్యాత్మని తన జీవితంలో కలిగి ఉన్నటువంటి దైవ బిడ్డ ఈ దైవిక లక్షణాన్ని కలిగి ఉంటాడు. అంటే ఆత్మ బలాన్ని పొంది ఉండి, ఆత్మీయంగా జీవాన్ని పొంది ఉండి, ఈ మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి గుణాన్ని ఆ వ్యక్తి పెంపొందింప చేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము అనేటువంటి ఆత్మ ఫలాలని దైవిక లక్షణాలుగా కలిగి ఉన్నటువంటి దైవబిడ్డ యొక్క జీవితంలో ఈ ఆత్మ ఫలాలు ఏ విధంగా ప్రస్ఫుటంగా ఉంటాయని మనం గడిచిన వారాల్లో జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మరి ఈ రోజున అటువంటి ఓ ప్రత్యేక లక్షణమైనటువంటి దైవిక లక్షణమైనటువంటి దయా, కైండ్నెస్ అనే లక్షణాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ వాక్యం పలుమార్లు మనకు తెలియజేస్తున్నది. తండ్రి దేవుడు దయా కనికరములు కలిగినటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతుడు, క్షమాకరుడు అని పలుమార్లు మనకు తెలియజేస్తున్నది. ఆయన క్షమించేవాడు కాబట్టి మనల్ని ఎల్లప్పుడూ కూడా క్షమిస్తూనే ఉన్నాడు. మానవుడు ఎన్నిసార్లు ఈ విధంగా తప్పు చేస్తున్నప్పటికీ కూడా దీర్ఘశాంతం కలవాడై ఎప్పటికైనా సరే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది అనేటువంటి శాంతి సహనంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏమిటంటే, ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన దయా కనికరములు కలవాడు అని. కీర్తనాకారుడు పలుమార్లు ఈ విధంగా ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో చూస్తున్నాం. ఈ దైవ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, బిడ్డలు కూడా ఈ మాటని స్పష్టంగా తమ జీవిత అనుభవంగా చెప్తున్నారు. తండ్రి దేవుడు దయా కనికరములు కలిగినటువంటి వాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో భక్త పౌరుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో, సృష్టికర్త అయిన తనను విడిచి సృష్టించబడినటువంటి వస్తువులను సేవిస్తున్నటువంటి మానవుడిని నశింపచేయక భగవంతుడు తండ్రి దేవుడు క్షమిస్తూ ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని యొక్క దయా కనికరముల గురించి భక్తపౌరుడు అక్కడ తెలియజేస్తూ, మరి అటువంటి దయా కనికరములు కలిగినటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి మనిషి ఏ విధంగా మర్చిపోతూ ఉన్నాడు, మర్చిపోయి తనకు తానుగా నిర్మించుకున్నటువంటి భౌతికమైనటువంటి విగ్రహాలని సేవిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ, వాటిలో మ్రగ్గి జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, సృష్టికర్త అయినటువంటి తనను విడిచి సృష్టి జీవులను, సృష్టించబడిన వస్తువులను సేవిస్తూ ఆ విధంగా జీవిస్తున్న మానవుణ్ణి
విని వెంటనే నశింపచేయక శిక్షింపక భగవంతుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన దయకు కనికరమునకు ఇది నిదర్శనం అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అటువంటి దయా కనికరమును మనం ఒక చిన్న విరామం తర్వాత మరలా ధ్యానించుదాం.